హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈ వీడియో వచ్చేసి మొన్న మేము మ్యారేజ్‌కెళ్ళిన వీడియో. ఇక ఈవినింగ్ 6కి తీసిన వీడియో అనమాట. తెనాల్లో 6కి బయలుదేరిందండి ఈ బస్సు. మేము వడ్లమూడి వెళ్తున్నాము. వడ్లమూడి విజ్ఞాన్ కాలేజీ ఎదురుగా కృష్ణా గార్డెన్ ఫంక్షన్ హాల్ ఉంది గదా! అక్కడ మ్యారేజ్ అనమాట మా పిన్ని కూతురిది. ఇక ఆ పెళ్ళికైతే అందరం బస్సులోనైతే సరదాగా అసలు ఎంజాయ్ చేసుకుంటూ వచ్చామనమాట. ప్రతిరోజు ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉండు ఎవరి లైఫ్ వాళ్ళు లీడ్ చేసుకుంటూ ఉంటాము. కానీ ఇలాంటి ఫంక్షన్స్ వచ్చినప్పుడు మాత్రం నిజంగా ఆ ఎంజాయ్మెంటే వేరండి. ఆ హ్యాపీనెస్ ఎందుకంటే ఆ ఒక్కరోజే అందరం కలుస్తాము, కబుర్లు చెప్పుకుంటూ ఉంటాము, పిల్లలు డాన్సులు వేస్తూ ఉంటారు. ఆ హ్యాపీ మూమెంట్స్ అన్నీ కూడా ఇలాంటి పెళ్ళిళ్ళల్లో ఫంక్షన్స్లో మాత్రమే జరుగుతూ ఉంటుంది. నా కొడుకు చూసారా, మమ్మీ నేను ఇక్కడ ఉన్నానని చెప్తే హాయ్ చెప్తున్నాడు. మా తోడి కోడళ్ళు, మా ఆడపిల్లలు, మా ఆడపిల్లల పిల్లలు, మా పిల్లలు, ఇక అందరం కూడానండి బస్సులో మామూలు ఎంజాయ్ చేయలేదనమాట. కాకపోతే తెనాలి నుంచి వడ్లమూడికి చాలా తొందరగా వస్తాం కదా, 15 నిమిషాలు 20 నిమిషాల్లో. ఎప్పుడైతే కళ్యాణ మండపం దగ్గరికి వచ్చి బస్సు ఆగిందో మా పిల్లలు అంటున్నారు, అబ్బా ఇంకొక గంట ప్రయాణం అయితే భలే ఉండేది, ఇంకా ఎంజాయ్ చేసేవాళ్ళం అని చెప్తున్నారు. ఇక అందరం అయితే బస్సులు దిగిపోయామండి. ఇక పెద్దవాళ్ళందరూ దిగి వెళ్ళిపోయారు. ఇక మేమందరం మాత్రం అక్కడే నించున్నాం ఫొటోస్ దిగడం కోసం. బస్సులో పిల్లలందరూ డాన్స్ వేస్తుంటే నా పెద్దోడు గుర్తొచ్చాడండి. వాడు హాస్టల్లోనే ఉన్నాడు. వాడినైతే మ్యారేజ్కి తీసుకురాలేదు. ఇక్కడ ఫోన్ చేసి అడిగితే సెలవులు అయితే ఇవ్వమండి, ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదా అన్నారు. అందుకని చెప్పి వాడిని తేలేదండి. వాడు కూడా ఉన్నట్టయితే చాలా బాగుండేది. ఇక మొత్తానికైతే ఫంక్షన్ హాల్ దగ్గరికి వచ్చేసామండి. ఇది బయట అనమాట. ఇక చూసారా ఎంత బాగుందో, చాలా బాగుంది కదా, నాకు భలే నచ్చింది. వ్యూ చూసారా ఎలా ఉందో, బయటంతా చీకటి, ఫుల్ లైటింగు, డెకరేషను, ఆ గ్రీనరీ వ్యూ అయితే అదిరిపోయిందండి. నాకైతే సూపర్గా నచ్చింది. ఇక ఫంక్షన్ హాల్లోనకైతే ఎంటర్ అయిపోయామండి. ఇక అక్కడికి వెళ్ళంగానే చక్కగా మర్యాదలు బాగా చేశారండి. వెళ్ళంగానే జ్యూస్ అయితే తాగేసాము. జ్యూస్ ఇచ్చారు. ప్రశాంతంగా కూర్చొని జ్యూస్ అయితే తాగేసి మా ఆడపడుచు పిల్లలు, నా చిన్న కొడుకు నానిగడు అసలు ఎటెళ్ళాడో కూడా తెలియదండి. నన్ను వదిలేసి బస్ దిగంగానే పరిగెత్తుకుంటూ ఫంక్షన్ హాల్లోకి అయితే వెళ్ళిపోయారండి. వాడు అసలు నా దగ్గర లేనే లేడు. ఇక్కడ నా తోడి కొడలు నేను జ్యూస్ అయితే తాగుతున్నామాట. ఇది చిన్నది, మూడోది అనమాట. నేనేమో 2. పెద్ద తోడి కొడలు రాలేదండి. దాని కూతురు కొంచెం బాగోలేదు, అందుకని చెప్పి ఫంక్షన్కి రాలేదు. అది కూడా ఉన్నట్టయితే ముగ్గురు ఈరోజు వీడియోలో అయితే కనిపించేవాళ్ళం. ఇది నా అక్షయ, మీకు తెలుసు కదా, నా పాప అనమాట ఇది. ఇక జ్యూస్ తాగుతున్నాను మమ్మీ, నన్ను కూడా చూపించను అది అడుగుతుందండి. ఇక జ్యూస్ తాగేసేసి ఫంక్షన్ హాల్లోకి అయితే ఎంటర్ అయిపోయామండి. మ్యారేజ్ జరుగుతుంది. పాస్టర్ గారు అయితే మెసేజ్ ఇస్తున్నారు. నేనైతే చాలా వెనకమాల కూర్చున్నానండి. ఫుల్ అయిపోయింది హాల్ అంతా. మా అక్షయ అసలు గోల్ చేస్తుంది, ఏడుస్తుంది. ఇక డిస్టర్బెన్స్గా ఉంటుందని చివరే నిలబడిపోయాను. ఇక అందుకని వీడియో కూడా సరిగ్గా తీయలేకపోయాను అనమాట. మ్యారేజ్ అయితే చాలా బాగా జరిగిందండి. ఇక పిల్ల విసిగిస్తుందని చెప్పేసి బయటకు వచ్చాను. బయటికి రాగానే నిజంగా ఇది చూసారా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో ఫ్లవర్స్. నాకైతే చూడగానే ఫొటోస్ దిగాలనిపించింది. మన ఆడవాళ్ళకి డెకరేషన్ బాగున్నా, ఇక కొంచెం వ్యూ బాగున్నా ఫోటోలు దిగాలనే పిచ్చి ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా. ఇక అందరం అయితే ఇంక అక్కడే చక్కగా బయట కూర్చున్నాము. ఫొటోస్ అన్నీ దిగేసాము. మా అక్షయని కొంతసేపు బుజ్జగిచ్చి ఇక పెళ్ళైపోవడంతో భోజనం చేయడానికి అయితే బయటకు వచ్చేసామండి. చక్కగా ఫంక్షన్ హాల్లో ఉన్న డైనింగ్ హాల్లో కాకుండా బయట పెట్టారండి భోజనాలు. చాలా బాగుంది, చల్లటి వాతావరణము. మేమైతే వచ్చేటప్పుడు కొంచెం ఉక్కగా అనిపించింది, భయంకరంగా ఎండ ఉంది. ఆ ఎండ మూలాన ఈవినింగ్ టైంలో ఉక్కగా అనిపించేసి ఊపిరి అన్నట్టు అనిపించింది. కానీ భోజనం చేసే టైంకి ఆ బయట వాతావరణం చల్లగా ఉండటం మూలాన అందుతోడు వేడివేడిగా పలావు, మంచిగా చికెన్ ఫ్రై, అందులోకి మళ్ళీ మటన్ గోంగూర. నాకైతే చాలా ఇష్టం అండి మటన్ గోంగూర. ఫుల్గా మటన్ గోంగూరతోనే తినేసాను. ఇంకా మిగతా ఐటమ్ ఏది కూడా అంటుకోలేదనమాట. ఇంకా నానికి కూడా ఒక ముద్ద అన్నం తినిపించేశాను. అక్షయాన్ని తినమంటే అస్సలు తినలేదనమాట అది. ఇక దానికి అటు ఇటు తిప్పుకుంటే, ఇదిగోండి వెనకమాల ఉన్న ప్లేస్లోనే అటు ఇటు తిప్పుకుంటే 2 ముద్దలు అయితే పెట్టాను, కానీ అస్సలు తినలేదు. చిన్న ఐస్ క్రీమ్ ఒకటైతే మాత్రం తినింది. జలుబు గారుతున్నా ఉన్నా కానీ ఐస్ క్రీమ్ తినేస్తూనే ఉంది. ఇక దాన్ని ఐస్ క్రీమ్ ఇప్పించి లోపలికైతే వచ్చామండి. అందరూ ఫొటోస్ దిగుతున్నారు. మా వాళ్ళంతా ఫొటోస్ దిగుతుంటే మేమైతే బయట అక్కడే కూర్చొని ఉండి చూస్తూ ఉన్నాం అనమాట. ఇక అందరూ కూడాను ఫొటోస్ దిగడం అయిపోయిన తర్వాత మేము కూడా ఫోటో దిగి కిందకైతే వచ్చి కూర్చున్నామండి. నేను, నాని, మా వారు. మంచిగా సింగర్స్ పాటలు పాడుతూ ఉంటే అవి వినుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాం అనమాట. ఎదురుగా ఇక మ్యారేజ్ అంతంతా అట్లా కూర్చొని ఉన్నాము, నేను, మా వారు, నానిగడు.
ఇక్కడ చూసారా, ఇది మా ఫ్యామిలీ ఫంక్షన్ కాబట్టి ఇక మా వారు కూడా వచ్చారు. అదే బయట మ్యారేజెస్ అయితే నేను వెళ్ళడము, లేదంటే ఆయన ఒక్కడు వెళ్తామో జరుగుతుంది. కానీ ఇది మా ఫ్యామిలీ ఫంక్షన్ అవ్వడం వల్ల ఈయనతో పాటు రావడము, కొంచెం ఎంజాయ్ చేసిన ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. లేదంటే పిల్లల్ని తీసుకొని నేనన్నా వెళ్ళాలి, లేదంటే ఆయన ఒక్కడన్నా వెళ్ళాలి, అలా ఉంటుందన్నమాట. కానీ ఇట్లా మ్యారేజెస్ మన ఇంట్లో మ్యారేజెస్ అయితే మన ఫ్యామిలీ అందరం కలిసి వెళ్తున్నప్పుడు ఆ హ్యాపీనెస్ వేరండి. నేనైతే అలానే ఫీల్ అయ్యాను. ఫస్ట్ టైం అండి ఈ పెళ్ళైన తర్వాత ఇన్ని సంవత్సరాలలో మేమిద్దరం కలిసి వెళ్ళిన ఫస్ట్ మ్యారేజ్ ఇది. ఎందుకనో ఇంతవాటికి ఎప్పుడు ఇద్దరం కలిసి వెళ్ళాలి, వేరువేరుగానే వెళ్తే నేనన్నా వెళ్తున్నాను, లేదంటే మా వారన్నా ఉండడం జరిగిందనమాట. కానీ సౌమ్య పెళ్ళిలో మాత్రం నిజంగా మంచిగా ఫ్యామిలీ అంతా ఉన్నాము. కానీ మా డింపుయే లేడు, వాడు లేనందుకు నాకైతే నిజంగా భలే బాధ అనిపించిందండి. మళ్ళీ నేను బాధపడ్డాను అనుకో, మా వారు ఇంకా ఫీల్ అవుతారు. అందుకే చెప్పి అది ఏది కూడా అది గుర్తురానిలేదు. ఇక్కడ మా మరిది గారు అయితే మెట్టలు పెడుతున్నారు. ఈ పెళ్ళిలో మాత్రం అందరూ ఉన్నారండి, ఒక్కళ్ళు కూడా మిస్ అవ్వలేదన్నమాట. ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చారు మ్యారేజ్కి. అయితే మా పెద్ద అత్తయ్య వాళ్ళు పైన మెట్లు పెడుతున్నారు. తను మా అత్తయ్య వాళ్ళు సౌమ్యకి మెట్లు అయితే పెడుతున్నారు అనమాట. పెద్ద మేనమామ వాళ్ళు అనమాట. మా వారు వాళ్ళు వచ్చేసి రెండో మేనమామ అనమాట, మా మామయ్య గారు. ఇక పెద్దవాళ్ళు మెట్లు పెట్టాలి కదా, సో అందుకే ఇక్కడైతే మా మామయ్య గారు లేరండి, అందుకే మా మరిది గారు అయితే మెట్లు పెడుతున్నారు. ఇక్కడ చూసారా, పెళ్లి కూతురు చాలా బాగుంది కదా. పెళ్ళి కూడా అంతే బాగా జరిగిందండి. మీరు కూడా దీవించండి పిల్లల్ని, మంచిగా వాళ్ళ లైఫ్ అంతా బాగుండాలని మీరు కూడా దీవించండి. ఇంకా పెళ్ళి అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంక మేమైతే వచ్చేసాము. ఇక ప్రశాంతంగా మా అత్తయ్య గారు ఫొటోస్ దిగేసి ఇక వచ్చి మా పక్కన కూర్చున్నారు. మా పెద్దత్త అనమాట. ఇక అందరిని వీడియో తీవే, నన్ను కూడా తీయని అడుగుతుంది మా అత్తయ్య. ఇక వీడియో అయితే తీసేసుకుని ఇక్కడైతే అమ్మ కొడుకు చాలా సిన్సియర్గా మాట్లాడుకుంటున్నారు. ఇంకా వాళ్ళని ఎందుకు డిస్టర్బ్ చేయడం అని నేనైతే అస్సలు డిస్టర్బ్ చేయలేదు. ఇక పెళ్ళి చక్కగా అయిపోయిన తర్వాత ఇక బస్ ఎక్కామండి. 9:30 ఆ టైంలో బస్ అయితే ఎక్కి కూర్చున్నాము. అందరూ వస్తూ ఉన్నారు, ఒక్కొక్కళ్ళు. అందరు చిన్నపిల్లలు. అసలు విసుక్కుంటారేమో, నిద్రపోతారేమో అనుకున్నాం. కానీ ఒక్క పిల్ల కూడా నిద్ర అన్న మాట రాలేదు, విసికిచ్చడం కూడా లేదనమాట. అంతలా ఎంజాయ్ చేశారండి పిల్లలు కూడా. చక్కగా బయట అయితే ఆడుకుంటున్నారు. అసలు అంతలా ఎంజాయ్ చేస్తారు పిల్లలు. ఒక్కళ్ళు కూడా, అందరూ చిన్నపిల్లలేనండి, అయినా సరే ఎవరిని కూడా విసికించకుండా, చివరికి మా అక్షయ కూడా విసికించలేదు. చక్కగా ఇట్లా డాన్సులు వేసుకుంటూ ఇంటికి వచ్చేదాకా పిల్లలు ఏదో ఒక పాట డ్రైవర్ని గారిని అడగడము, మంచి పాట పెట్టమని అడగడం, ఇట్లా ఎగరడము. పోనీలేండి, ఇంక మళ్ళీ తెల్లారి స్కూల్కి వెళ్ళే పని ఉంది, ఎటు ఈ ఒక్కరోజే కదా ఎంజాయ్ చేసేదని చెప్పి మేము కూడా వదిలేసాము. మా తోడు కోడలు మేము అదే చెప్పుకొని నవ్వుకుంటున్నాం, ఎటు తెల్లారి స్కూల్కి వెళ్ళిపోవాలి, ఇంక ఈరోజే ఎంజాయ్ అంతా చేయండి, ఎగరండి అని చెప్పి మేము కూడా వదిలేసేసాం. ప్రశాంతంగా డాన్సులు వేసుకుంటూ ఎగిరాడు. అసలు మామూలుగా లేదనమాట. ఎవరికి నచ్చిన పాట వాళ్ళ డ్రైవర్ గారిని అడగడము, పాట పెట్టించుకోవడం, పిల్లలు డాన్సులు వేయడం. ఇక్కడ మా నాన్న చూసారా, తడిసిపోయాడు, అయినా సరే డాన్స్ మాత్రం ఆపలేదండి. రొప్పుతున్నాడు ఓ పక్క, అమ్మ అయ్యా అనుకుంటా. ఇంకా వాడికి అలిసిపోయినట్టున్నాడు, వచ్చి సీట్లోనైతే కూర్చుని. పెళ్ళైపోయిన తర్వాత ఇక బస్సు ఎక్కేటప్పుడు మా వారు అడుగుతున్నారు, బండి మీద వెళ్దారా అని చెప్పేసి అడిగారు. కానీ నాకు వెళ్ళాలనిపించలేదండి ఆయనతో. నాకు అందరితో పాటు ఇలా ఫ్యామిలీతో పాటే రావాలనిపించి, నేను రానండి మీరు వెళ్ళండి అని చెప్పేసి అనగానే మా ఆడపడుచు వాళ్ళ ఆయన మా వారు బండి మీద అయితే వెళ్ళిపోయారు. ఇక నేను మాత్రం నానిని తీసుకొని బస్సే ఎక్కానండి. ఎందుకంటే పిల్లలందరూ అక్కడ ఎంజాయ్ చేస్తూ ఉంటుంటే నాకు ఇంకా ఆయనతో పాటు వెళ్ళాలనిపించలేదు. సరదాగా ఎప్పుడో ఒకసారే కదండి ఇలాంటి ఛాన్స్ వచ్చేది, అందుకని సరదాగా ఉంటుందని నేను వాళ్ళతో పాటే బస్సులోనైతే వచ్చాను. నాకు అదే ఇష్టం అండి, నలుగురితో పాటు ఉండి నలుగురితో పాటు ఎంజాయ్ చేయడమే ఇష్టం అనమాట. ఇక మొత్తానికైతే కొన్ని కాదు, చాలా రోజుల తర్వాత అయితే ఇలా ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయడం జరిగిందండి. లాస్ట్ ఇయర్ జనవరికి కూడా నేను గెట్ టుగెదర్లో లేననమాట, అందుకే నాకు బాగా హ్యాపీ అనిపించింది. ఇవాళకైతే వీడియో అయిందండి. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.